వైకాపా పాలన మళ్లీ వస్తే వ్యాపారాలు బతికే పరిస్థితి ఉందా అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. నెల్లూరులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యాపారాలు చేసుకుంటున్న వారిని తరిమేస్తారా అని నిలదీశారు. వారిని బెదిరించి గనులు స్వాధీనం చేసుకుంటున్నారు. 30 ఏళ్లుగా క్వార్టర్స్కు సరైన ధర లేక ఇబ్బంది పడ్డారు. ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో మంచి ధర పలుకుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో క్వార్టర్స్ గనులను మొత్తం స్వాధీనం చేసుకుంటున్నారు. వ్యాపారాలు రోడ్డున పడే పరిస్థితి తీసుకొచ్చారని మండిపడ్డారు. పార్టీ ప్రభుత్వంలో పరిస్థితి ఏమిటంటే వ్యాపారస్తులు కష్టించి వ్యాపారాలు చేసుకుంటే ఆ వ్యాపారాల ఆదాయాల్లోకి వస్తూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలు వెళ్ళి ఆ వ్యాపారాలను స్వాధీనం చేసుకుని మీ కుటుంబ ఖర్చులకు మేము ఇంత ఇస్తాం అని చెప్పే పరిస్థితి ఇక్కడే వచ్చింది. ఇది ఎక్కడ న్యాయం అర్థం కావట్లేదు. అన్నిటికీ మించి బాధాకరం ఏమిటంటే క్వాడ్జ్ అనేది 30 ఏళ్లుగా 40 ఏళ్లుగా క్వాడ్జికి కనీస ధర లేక కొన్ని వందల మంది ఆ క్వాడ్జిని నమ్ముకుని ధర ఉన్నా లేకున్నా ఏదో కుటుంబాల ఖర్చులకు వస్తే చాలని చెప్పి క్వాడ్జి మీద ఆధారపడి జీవించే పరిస్థితుల్లో ఈరోజు అంతర్జాతీయ మార్కెట్లో క్వాడ్జికి దాదాపు 20 రెట్లు 15 రెట్లు ధర పెరిగిన పరిస్థితుల్లో ఆ కుటుంబాలన్నీ కూడా 30 ఏళ్లుగా 40 ఏళ్లుగా మనం కష్టాలు పడ్డాం, ఇబ్బందులు పడ్డాం. దేవుడి దయతో క్వాడ్జికి మంచి రేటు వచ్చింది, మనం బాగా జీవితంలో స్థిరపడచ్చు అనుకుంటే ఆ క్వాడ్జి మైన్లు మొత్తం కూడా స్వాధీనం చేసుకుని వేరే వాళ్ళకి పర్మిట్లున్నా మిమ్మల్ని ఎత్తని మేమే ఎత్తుకోవాలా, మీరు ఎత్తితే ఇదిగో పోలీసులు, ఇదిగో రెవెన్యూ, ఇదిగో మైనింగ్, మేము మాత్రం పర్మిట్లు ఉన్నా లేకుండా ఎత్తుకుని ఆ కుటుంబాల పరిస్థితి ఏమిటంటే ఎంత దారుణం అంటే మీకు 2000 ఇస్తాం టన్నుకి. ఆ టన్ను తీయాలంటే ఎంత ఖర్చు అవుద్ది, కానీ అమ్మేది మాత్రం 26,000, 30,000, 40,000 ఆ యొక్క దాన్ని బట్టి. ఇది ఎక్కడ విచిత్రం అండి, నాకు అర్థం కావటం లేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ప్రజలందరూ ఆలోచన చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.